ఉన్న అందరి నోట్ల కేక్ పెడుతుండ్రు, నా నోట్లో కూడా పెడతానంటావా లేదా? ఆల్రెడీ వాడు పెట్టిండు కదన్నా. మీరందరూ నా వల్లే కదా గెలిచారు, అయితే నేనే తినాలి. ఏంటి ఓడిపోయిన వాళ్ళంతా వచ్చారు? మిమ్మల్ని రా పొరంబొక్కు వెదవల్లారా. నేను ఇచ్చిన డబ్బులు కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేశారా? చేసినామన్నా, నువ్వు చెప్పినట్టే అందరికి పంచినాం. రేయ్ చెప్పు రే. అవునన్నా, సగం మనోళ్ళకి సగం ప్రజలకి పంచి ఓడిపోయామన్నా. అబద్ధం చెప్పేవాడి బలం ఎదుటి వాడికి నిజం తెలియనంత వరకే రా గుణశేఖర్. ఒక్కసారి తెలిసిందనుకో నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు. నాకు ఒక పర్మిషన్ కావాలి. కార్పొరేటర్ ని మర్డర్ చేయాలనుకుంటున్నా. న్యూస్ క్రియేట్ చేసే లెవెల్లో నువ్వు లేవు. నేను చెప్పింది మాత్రమే చేయాలి. గుణశేఖర్, 50 సీట్లు మనం ఓడిపోయాం. అందులో 9 మంది ఇండిపెండెంట్లు. ఆ రాఘవతో మాట్లాడి మన పార్టీలో చేరమని. ఏంటవి? ఇక్కడ మొత్తం 9021 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకు ఉన్న ప్రాబ్లం కనుక్కొని సాల్వ్ చేయడానికి 9021 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఒక్కో ఫ్యామిలీని మీట్ చేసా, అది అసలు పాసిబుల్ అవుతుందా? వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పడం మొదలు పెడితే 5 నిమిషాలేంటి 5 గంటలు కూడా సరిపోదు. ఏమంటారు టైలర్ గారు? ఏవయ్యా, ఆ ట్యూషన్ మాస్టర్ చూసినవా? సూపర్ గా గెలిచిండు. మంచి చేస్తాడనుకుంటా. అందరూ ఒకలాంటి వాళ్ళనే. అతను మాత్రం ఏం చేస్తాడు? 2 రోజులు చెప్పేసుకొని 4 పాస్ చేయించగానే వాడేదో పెద్ద తోపని వాడికి ఓటేసి కార్పొరేటర్ ని చేశారు. ఇంతకు ముందున్న కార్పొరేటర్ జూబ్లీహిల్స్ లో బంగ్లా కట్టాడు, ఈడు కడతాడు. ఈ ఏరియాలో ఉన్న ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి చిన్న సర్వే చేస్తున్నాను. మీ ఇంట్లో గానీ బయట గానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. మా ఇంట్లో మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవన్నీ మీకు చెప్పాలంటే ఏం కావాలయ్యా? మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే. మాకున్న ప్రాబ్లమే ఇప్పుడు నీలాగా ఇంతకు ముందు ఉన్నోళ్ళు. నువ్వు కరెక్ట్ గా ఉండు, అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అయినా వీళ్ళ మధ్య నువ్వు కరెక్ట్ గా ఉంటావని నాకు నమ్మకం లేదు. మీరు ఈ ఏరియాలో ఏమన్నా మార్చాలనుకుంటున్నారా? మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? మీ కుటుంబాన్ని నడిపేంత సంపాదన మీకు వస్తుందా? మీ డాడీ సమోసాలు అమ్ముకొని ఎట్లనో బతుకుతున్నా. నీ రౌడీగా వచ్చేసి మామూలు అడగబడితీరి. పోలీసులు చేద్దామంటే వాళ్ళు ఇలా కట్టే అడగబడితీరి. ఏం చేయాలనో అర్థమైతే లేదు. ముంజాత నువ్వు దీన్ని మార్చాలే బిడ్డ. ఆ ఇంటి సమస్యలు అడగడానికి నువ్వెవడు? మా పార్టీ వాళ్ళు నీ మీద మస్తు గుస్సు అవుతున్నారు. వాళ్ళ చేతి పట్టించుకోకండి, పని లేక గట్ల వరుతుండు. మీ కాలు మొక్కన ఏదైనా పని ఉంటే చూపించండి సారు. ఓం నమ శివాయ. నిజం చెప్పాలంటే నాకు లోపల కాలిపోతుంది. కూరగాయలు అప్పుడే వేసేసి ఉండాల్సింది, అనవసరంగా వదిలేసారు. నువ్వు బతికిపోయినావు. సరే, జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వెంటనే మా పార్టీలోకి వచ్చాయి. పెద్ద ఆయన కూడా గదే కోరుకుంటుండు. పార్టీ కోసం అందరం కలిసి పనిచేద్దాం. మంచి ఫ్యూచరు మస్తు కమాయించవచ్చు. వద్దు సార్, నేను ఒంటరిగానే వర్క్ చేస్తాను. ఒంటరిగానా? ఒంటరిగా అంటే సింగిల్ గా. సింగిల్ గానా? చచ్చిపోతావు, కుక్క సాగు చేస్తావు. ఒక కార్పొరేటర్ ఆఫీస్ కి వచ్చి ఒక ఎక్స్ కార్పొరేటర్ యాక్టివ్ కార్పొరేటర్ ని బెదిరిస్తే సెక్షన్ 5061, సెక్షన్ 5062 కింద లోపల తీసుకెళ్లి పడేస్తారు. కెమెరా, అందులో వీడియో మాత్రమే కాదు, ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు అసలు కెమెరాలే పెట్టలే, ఎందుకంటే నేను చేసేయన్ని గలీజ్ పనిలేగా. అయితే నీ సమాధానం ఒకటే, రహదారి నాది. ఇది అట్లే చెప్పేమంటావా? నేను చెప్పేది కూడా కలిపి చెప్పండి. స్కూల్కి వెళ్లే పిల్లల దగ్గర నుండి కాలేజ్కి వెళ్లే పిల్లల వరకు అందరి చేతుల్లో గంజాయి. ఈ వార్డుకి మాత్రమే కాదు, మొత్తం అన్ని వార్డులకి కలిపి మీకు సంబంధించిన మనుషులే గంజాయి సప్లై చేస్తున్నారని నాకు తెలుసు. మీరు అనుకుంటే స్టాప్ చేయొచ్చు. మిగతా వార్డ్స్ లో స్టాప్ చేయమనేది నేను చేసే రిక్వెస్ట్. నా వార్డ్ లో స్టాప్ చేయమనేది నేను ఇచ్చే ఆర్డర్. ఎవరి మీద ఆర్డర్లు వేస్తున్నావు? ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? ఇది నా ఏరియా, నేను నాటిన ఇస్తున్నాం. చంపేస్తాను నిన్ను. రండిరా. ఆర్డర్లు వేస్తున్నాడు. ఆర్డర్లు. సార్, చెప్పులు వేసుకోలేదు. ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆయన చెప్పులు వేసుకోరు, అంత భక్తి. అలాంటి ఓడించావు కదరా నువ్వు పాపి. ఇది ఆఫీసే, కానీ చెప్పులు వేసుకుని రావచ్చు. వెళ్లే దారి శుభ్రంగా ఉంటే చెప్పులే అవసరం లేదు. నాన్న కాలేజ్ కి వచ్చేసాను, క్లాస్ కి వచ్చేసాను. అయ్యో సార్ వచ్చారు. బాయ్ 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 బాయ్. కాలేజ్కి వెళ్ళలేదే? వెళ్ళలేదు. ఇప్పుడేంటి? వెళ్ళి చదువుకోపో.
వెసవేషలేదు. నేను చదువుకోను, ఏం చేస్తావు? మీ నాన్నతో మాట్లాడారు, వెళ్ళి తీసుకురా. ఏం మాట్లాడాలి? ఏది మాట్లాడు? ముందా చేరి సరిగ్గా నించో. తీసేనా? తీసే. తీసేనా? ఓకే, మా పొరగానికి ముట్టి కడగడానికి కూడా నీళ్లు లేవు, దానికి ఏం చేయమంటావు? ఇక్కడ తాగనికి నీళ్లు లేవంటే ముడి కడగనికి నీళ్లు అడుగుతావిందే. ఓయ్యా, నిన్ను నమ్మి ఓట్లేసినాం, నీళ్ళే వస్తలేవు. వస్తాయా రావా చెప్పు? వంటకు నీళ్ళే వస్తాయి. అయ్యో, చెప్పు, ఏం మాట్లాడతలేవు? పాపం సార్ తెలంగాణ ఆయన ఏమైనా వానదేవుడా? ఆయన నోటుకు వచ్చిన బూతులన్నీ తిడుతున్నారు. వీళ్ళకి ఎన్ని నీళ్ళు ఇచ్చినా సరిపోవు సార్. పాపం సార్ పురుషోత్తం గారు ఎంత క్లీన్ గా పెట్టాడో చూడండి. ఇంతకన్నా ఎవరైనా క్లీన్ గా చేయగలరా సార్? అద్దంలో మెరిసిపోతుంది, నా మొహం కూడా కనబడుతుంది. ఏంటి సార్ కంపు కొడుతుందా? గెలవక ముందు అది బాలేదు, ఇది బాలేదు, అది చేస్తాను, ఇది చేస్తానని పేపర్లు పట్టుకుని హీరో లాగా పోజు కొట్టారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడకుండా నిలబడ్డారు. ఇంతకు ముందు ఉన్న పాత కార్పొరేటర్ గుణ గెలిస్తే చేసేవాడా? చిన్న జపాన్ లో మారుస్తాను, చిన్న సింగపూర్ లో మారుస్తానని ఇప్పుడు చూడండి చిన్న శ్మశానాల్లో మార్చేశారు. వీళ్ళంతా మోసపోలేని అమ్మ. చిన్న స్కేల్ తీసుకుంటా. ఏంటయ్యా రోడ్డు చివర 6 ఇంచులుంది, మధ్యలో 3 ఇంచులే ఉంది. చూసారా సార్ ఇంజనీర్ పని? రోడ్ ని ఎత్తు పొలాలుగా ఎలా కట్టాడో. కాపీ కూడా పాస్ అయి ఉంటాడు సార్. పాపం సార్ కుటుంబరావు తను చదువుకోలేదని చెప్పి మోసం చేశాడు సార్ ఆ ఇంజనీర్. కార్పొరేటర్ సార్, మీ టైం బాగుంది, వర్షాలు బాగా పడుతున్నాయి. ఇక నుంచి హైదరాబాద్ సిటీలో వాటర్ ప్రాబ్లమే ఉండదు. ఏం సార్, ఫోన్ చేసి రమ్మన్నారు? ఏం మాట్లాడుతున్నాతో? మీ ముగ్గురు మీద చాలా కోపంగా ఉన్నాను. ఎందుకు ఏం మాట్లాడతానా? సార్ ఏంటయ్యా ఈ రోడ్డు? ఏం రోడ్డు ఇది? అక్కడ 6 ఇంచులుంది, ఇక్కడ 3 ఇంచులుంది. ఏ వేసావు? 5 లక్షలు ఖర్చు అవుతుందన్నా? ఇచ్చా కదా. 5 లక్షల కమిషన్ ఇవ్వాలని చెప్పి ఎవరికి కమిషన్ ఇవ్వకూడదనే కదా నీ కట్ చేయకుండా ఇచ్చింది. అన్నా మీరు కట్ చేయకుండానే ఇచ్చిరు. వేరే వాళ్ళు ఊరుకుంటారా? 5లో 3 అలాగ ఇచ్చినా 2తో రోడ్ వేసినా ఇట్లానే ఉంటుంది. సార్, ఇదంతా ఒక సిస్టమ్, పనులు ఇలాగే జరుగుతాయి. హలో సార్, నేను విజయరాఘవన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మా కాంట్రాక్టర్స్ ఎవరు సరిగ్గా పనిచేయట్లేదు సార్. వీళ్ళు సరిగ్గా ఉంటేనే ప్రజలకు నా మీద నమ్మకం వస్తుంది. అదే కాదు, నీళ్లు, చెత్త, రోడ్లు, పీడబ్ల్యూడీ ఫండ్లు, స్లమ్ బోర్డ్ క్లియరెన్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి. మీరు కొంచెం చెప్తే ఇవన్నీ క్లియర్ అవుతాయి. ప్లీజ్ సార్. నువ్వు మా పార్టీలో ఎప్పుడు చెప్తున్నావు? ఇక్కడ ఒక లెవెల్ కి మారిస్తేనే ప్రజలు నన్ను నమ్ముతారు. దాని తర్వాత నేను ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు నాతో పాటు వస్తారు. తొందరలో వస్తా. సరే చూద్దాం. ఎవరతను? ఆ ఇండిపెండెంట్ కార్పొరేటర్ విజయరాఘవన్ ఏంటంట? రాజకీయ నాయకుడిలో మారుతున్నాడు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. నా వార్డులో మెడికల్ హెల్ప్ లేక చాలా మంది చనిపోయారు. వాళ్ళు చనిపోయాక ఏదో ప్రాబ్లం ఉందని తెలిసింది. ముందే చెక్ చేసి చాలా మంది కాపాడారు. మీరందరినీ చెక్ చేసి ప్రతి ఇంటి రిపోర్ట్ నాకు ఇవ్వండి. దాంతో ఎవరెవరు ఆరోగ్యంగా లేరో తెలుస్తుంది. దానికి ఏం కావాలన్నా మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. 145వ వార్డ్ గవర్నమెంట్ కాలనీని రాష్ట్రంలోనే ఉత్తమ వార్డ్ గా గవర్నర్ ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఓడిపోయినానని అవాయిడ్ చేస్తున్నావు కదన్నా. విజయరాఘవన్ ఉన్నాడు కదా, ఆడ ఏం చేసినా తెలుసా? కాంట్రాక్టర్ కి అది ఇది చెప్పి దమ్కి ఇచ్చిండు. నేను కలిసి చెప్తామంటే లోపలికి రానవుతుందన్నా. అన్నా, నేను ఎప్పుడో వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టాను, కానీ చంపకుండా వదిలేశాను. రేయ్ కర్రి మొహమోడా, నువ్వు వాడిని కొట్టిన న్యూస్ కంటే వాడు నిన్ను కొట్టిన న్యూసే బ్రేకింగ్ న్యూస్ అయింది. కరెక్టా గుణశేఖర్? అన్నా, జనం అందరూ ఓడిపోయారని మదలు చేస్తున్నా. వాడిని వేసేయన్నా. మీరిప్పుడు వాడిని వేసేసారంటే ఆ ఏరియాలో ఈ జన్మకి నువ్వే కాదు, మన పార్టీ వాళ్ళు ఇంకెవ్వరు ఆ ఏరియాలో గెలవలేదు. గవర్నర్ వాడి వాటిని పొగిడి ట్విట్టర్ లో పెట్టిందని పొరగా చెప్తున్నారు. ఇజ్జత్ పోయిందన్నా, కడుపులో ఏదో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. నీకు? అవునన్నా, నాకు అట్లే ఉంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్ అన్నా. దాని పేరు ఈర్ష అంటారు. గట్టిగా చెప్పినా. గవర్నర్ ప్లాన్లన్నీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వేసే ఐడియాలే. ఇంకో విషయం చెప్పనా, గవర్నరే అతన్ని కలవడానికి రేపు వస్తున్నాడు.